వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో ఇప్పుడే జితేందర్ రెడ్డి ఫిలిం అయితే వాచ్ చేయడం జరిగింది. అండ్ సినిమా గురించి చెప్పాలి అంటే ముందుగా హీరో రాకేష్ వారే గురించి చెప్పాలి. జితేందర్ రెడ్డి అనేటువంటి క్యారెక్టర్ని అయితే ఆయన సినిమాలో ప్లే చేయడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా మనం స్క్రీన్ పైన రాకేష్ వారే గారిని చూస్తున్నట్టుగా ఎక్కడ కూడా అనిపించకుండా ఆయన మొత్తం కంప్లీట్గా జితేందర్ రెడ్డి అనేటువంటి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి అయితే చేశారు. ఆయన రీసెర్చ్ చేసి అలా చేశారా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అయితే మనకు తెలియదు. కానీ మనము స్క్రీన్ పైన ఎక్కడ చూస్తున్నా కూడా జితేందర్ రెడ్డి గారిని చూస్తున్నాము అనే విధంగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి విరంచి వర్మ గారు. ఆయన ఇదివరకు ఎప్పుడు ఇలాంటి ఒక పాలిటిక్స్ కంటెంట్ని అయితే మన ముందుకి తీసుకొని రాలేదు. ఆయన ఇదివరకు అంతా క్యూట్ లవ్ స్టోరీస్ని డైరెక్ట్ చేసేవారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక కంటెంట్ని ఆయన డైరెక్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన ఇలా వేలు పెట్టి చూపించేటటువంటి మిస్టేక్స్ లేని విధంగా ఆయన చాలా బాగా అయితే డైరెక్ట్ చేశారు. లైక్ ఎక్కడా కూడా ఈ సీన్ని ఇలా కాకుండా ఇలా డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆయనకు అసలు పాయింట్ రేస్ చేసే అవకాశం అయితే ఎవ్వరికి ఇవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక కంటెంట్ని చేస్తున్నప్పటికీ కూడా నేను లవ్ స్టోరీస్ జోనరే కాదు ఇలాంటి జోనర్లో కూడా ది బెస్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేలాగా ఆయన డైరెక్షన్ అయితే ఉంది. లైక్ ఆయన జితేందర్ రెడ్డి గారి లైఫ్ని, ఆయన ఎమోషన్స్ని, ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని, ఆయన ఎలా గోత్రూ అయ్యారో, ఆయన లైఫ్లో ఏమేమి గోత్రూ అయ్యారో అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా డీటెయిల్గా ఒక 2.5 hours మూవీలో అయితే చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్స్ వచ్చేసి రియా సుమన్ అలానే వైశాలి గారు. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. అండ్ చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ అయితే పలికాయని చెప్పాలి. లైక్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడా కూడా బోరింగ్ అనేది లేకుండా చాలా మంచిగా జనాలకి కన్వే చేసేసారు. వాళ్ళ ఇంటెన్షన్ కానివ్వండి, ఆ సీన్ని చాలా మంచిగా ఆడియన్స్ వరకు అయితే తీసుకొని వెళ్ళారు. అండ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్స్కి వచ్చే దగ్గరికి సాయిబాబు గారు అలానే రవి ప్రకాష్ గారు చాలా అంటే చాలా బాగా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించారు స్క్రీన్ పైన. జితేందర్ రెడ్డి గారు లైఫ్లో ఏమేమి గోత్రూ అయ్యారు, ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఆయన బయోపిక్ని చాలా క్లియర్గా అయితే మనకి అందరూ ఆర్టిస్టులు కలిసి చూపించడం అయితే జరిగింది. అండ్ హీరో రాకేష్ వారే గారి దగ్గరకు వచ్చేసరికి ఎమోషన్స్ని అవన్నిటిని చాలా బాగా చూపించారు. జితేందర్ రెడ్డి గారిని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ కూడా అసలు బోర్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన స్క్రీన్ పైకి వచ్చేస్తే మాత్రం ఇక్కడ కూడా అసలు ఏంటి బోర్ అనేది చెప్పేసి ఎవరికి కూడా ఫీలింగ్ అనేది రాకుండా చూపించారు. అండ్ డైరెక్టర్ విరంచి వర్మ గారు అయితే సినిమాలో అక్కడక్కడ మనకి రామ్ గోపాల్ వర్మ గారి ఎలిమెంట్స్ని పెట్టినట్టుగా అనిపించే విధంగా అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే అనిపిస్తాయి. అండ్ ఆల్సో ఈ సినిమాలో ఎమోషన్స్ కాస్త పలకలేదు. ఎమోషన్స్ ఇంకాస్త బెటర్గా చేస్తుంటే ఇంకాస్త బాగుండేది అని చెప్పుకోవాలి. అండ్ అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనేది అనిపించింది. ఇక ఆ ల్యాగ్ లేకుండా ఆ ఎమోషన్స్ కాస్త ఇంకాస్త బెటర్గా చేస్తుంటే మాత్రం సినిమా అయితే అసలు బ్లాక్ బస్టర్ అయిపోయేది. అండ్ ఆల్సో యూత్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా సరే ఇలాంటి ఒక సినిమా వాచ్ చేయాల్సినటువంటి సినిమా ఇది. చాలా మంచి కంటెంట్. సో జితేందర్ రెడ్డి గారి బయోపిక్ని అయితే తీశారు కదా, సో మనం ఈ స్టోరీని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా అయితే సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు వాచ్ చేయాల్సినటువంటి స్టోరీ. ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మనం ఆ సినిమా చూస్తే, చాలా ఇన్స్పైర్ అయిపోతాము. సో లైఫ్లో ఆయన ఇలాంటివి ఫేస్ చేశారు, వీ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి ఎన్నో విషయాలు మనం తెలుసుకునే విధంగా అయితే సినిమా చాలా బాగుంది. సో సినిమా చూడాలి, తప్పకుండా చూడాల్సినటువంటి ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి ఫిలిం. అండ్ ఈ ఫిలింకి రేటింగ్ వచ్చేసి 2.5.